హైదరాబాద్ మలక్పేట్లోని మూసారాంబాగ్ దగ్గర జీహెచ్ఎంసీ కార్మికులపై బంగ్లాదేశ్ మూకలు దాడికి దిగారు. దాడిలో 2 మున్సిపల్ కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులు శ్రీనివాస్, యాదయ్యను హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సుమారు 50 మంది దాడి చేసినట్లు కార్మికులు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఆరా తీస్తున్న మలక్పేట్ పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ మలక్పేట్లోని మూసారాంబాగ్ దగ్గర జీహెచ్ఎంసీ కార్మికులపై బంగ్లాదేశ్ మూకలు దాడికి దిగారు. దాడిలో 2 మున్సిపల్ కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన కార్మికులు శ్రీనివాస్, యాదయ్యను హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సుమారు 50 మంది దాడి చేసినట్లు కార్మికులు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఆరా తీస్తున్న మలక్పేట్ పోలీసులు విచారణ చేపట్టారు. 50 మంది హోటల్లో పనిచేసి బ్యాచర్ ఉంటారు కదా సార్, అంతా హోటల్లో చేస్తారు. తెల్లారి దాకా పని చేయాలి, పొద్దుంతా కష్టపడి పని చేసిన దొంగ వాళ్ళే మంచి, వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది డీసీ సార్. అంటే సచ్చినా కానీ అంతే అయినది. ఏం జరిగింది, ఏమైంది అని ఎంక్వైరీ చేసి అది చేయాలి. సూపర్వైజర్ కానీ ఎవరైనా సరే, టమాటోలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎంక్వైరీ చేయరు. ఎంక్వైరీ చేస్తే ఇంకా మన మీద దాడి చేస్తే ఎట్లా జరిగింది, విషయం ఏంది, ఊకనే ఎందుకు కొడతారు అనే మాట మాట్లాడుతూ 20 మంది చేసి కొడతారు. ఒక్కడంటే అనుకోవచ్చు డీసీ మాట మాట్లాడినందుకు. 20 మంది ఒక్కసారి దాడి చేసి కొడితే విషయం ఏముంది, అది ఎందుకు జరిగిందని అడుగుతున్నాయి ఆయన.